రమేష్ కన్నిగంటి గారు, అంటే మనం ఇజ్రాయిల్ పాలస్తీనా తర్వాత ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు సరే ఇంక అక్కడ వరకు అవి పరిమితం అన్న చర్చ మొన్నటి వరకు సాగింది. బట్ అందరూ వాచ్ చేస్తున్నారు. సరే అక్కడ ఇప్పుడు కూడా వాతావరణం వెస్ట్ ఏషియాలో చాలా రోజుల నుంచి కొంత ఈ వాతావరణం నడుస్తుంది కదా అనేది. బట్ ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్గా మారటం, తర్వాత ఇజ్రాయిల్కి మేము అండగా ఉంటామని అమెరికా ప్రకటించడం, అంటే ఏం కాబోతుంది? అది అక్కడతో ఆగబోతుందా? ఇప్పుడు అగ్రరాజ్యాలన్నీ ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం వైపు ఏమైనా అడుగులు పడుతున్నాయా? మీ అంచనా ఏంటి సార్? సార్ 2020 మార్చి నుంచి మనం చూసుకున్నప్పుడు ప్రపంచ రాజకీయాలు, జియో పొలిటికల్ ఇష్యూస్ని మనం గమనించినప్పుడు సార్, ఓకే, న్యాచురల్ డిజాస్టర్తో స్టార్ట్ అయిన కరోనాతో స్టార్ట్ అయ్యి ఇవాళ మ్యాన్మేడ్ డిజాస్టర్ 2022 ఫిబ్రవరి నుంచి యుక్రెయిన్ రష్యా మధ్య, 2022 ఫిబ్రవరి నుంచి యుక్రెయిన్ రష్యా మధ్య, తర్వాత 7th అక్టోబర్ 2023 ఎగ్జాక్ట్లీ రేపు అనదర్ ఇంకొక 5 రోజుల్లో 1 year పూర్తి కాబోతుంది. ఇజ్రాయెల్ గాజాకి మధ్య జరిగిన ఘర్షణ చిలికి గాలివానై అది పశ్చిమాసియా మొత్తం వ్యాపించింది ఇప్పుడు 1 year లో. ముఖ్యంగా 3 హెచ్లు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను సార్ సతీష్ గారు. ఒక హెచ్ ఏమో హెజ్బుల్లా సదరన్ లెబనాన్ లో ఉంది, ఇంకొక హెచ్ హౌతీ రెబెల్స్ యెమెన్ దేశం నుంచి, ఇంకొక హెచ్ హమాస్ గాజాలో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ 3 హెచ్లు కలిసి ఇజ్రాయెల్ స్టేట్ మీద జరుగుతున్న ఈ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో ఇది చిలికి గానివానై ఇప్పుడు ఇరాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ అయ్యి బికాజ్ క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది ఏంటంటే హెజ్బుల్లాని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్, నస్రల్లాని చంపింది. సో ఇరాన్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఇక్కడ అర్థం ఏంటంటే ప్రపంచం అంతా గమనించాల్సింది ఇరాన్ హ్యాస్ బీన్ బ్యాకింగ్ హెజ్బుల్లా అనేది క్రిస్టల్ క్లియర్ గా ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పేసింది. ఓపెన్ అయిపోయింది. సో ఏ స్టేట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఈస్ సపోర్టింగ్ హెజ్బుల్లా విచ్ ఇస్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ టేకింగ్ ఇట్స్ రెఫ్యూజీ ఇన్ సదరన్ లెబనాన్. అక్కడి నుంచి ఇజ్రాయెల్ కొడతాం స్టార్ట్ చేసింది. సో వాట్ ఈస్ క్లియర్ ఈజ్ ఇరాన్ ఈజ్ బ్యాకింగ్ హెజ్బుల్లా అనేది ఇరాన్ నోటి మాట నుంచే వచ్చింది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ద మొమెంట్ ఇరానియన్స్ ఆర్ నౌ 180 స్కడ్ మిసైల్ 180 బ్యాలిస్టిక్ మిసైల్స్ వేసారు. ఈ బ్యాలిస్టిక్ అనే వర్డ్ అసలు అంటే అర్థం ఏంటంటే క్రేజీగా పిచ్చి పెట్టినట్టుగా అని రోమన్ గ్రీక్ వర్డ్ అది. దాని అర్థం అది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకోదు, రిటాలియేషన్ 100% ఉంటుంది. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బ్యాక్ డ్రాప్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎలక్షన్స్ ఇంకొక 1 month నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక 2 months లో కొత్త ప్రెసిడెంట్ వస్తారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికన్ జూయిష్ సపోర్ట్ అమెరికాలో ఏ ప్రెసిడెంట్ గెలవాలన్నా బీట్ డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఆఫ్ కమలా హ్యారిస్ ఆర్ రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ఎవరు గెలవాలన్నా జూయిష్ లాబీ అమెరికన్ జూయిష్ లాబీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఆల్ అవుట్ వార్. ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ నేవల్ ఇంటర్సెప్టర్స్ ని పంపించేసింది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ అండ్ ఇంపార్టెంట్ నేటో allies on one hand, రష్యా, ఇరాన్, చైనా, దీస్ పీపుల్ ఆర్ అదర్ హ్యాండ్. ఇక ప్రాబ్లం ఏంటంటే మనం అడగాల్సింది వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా అని చూసినప్పుడు మనకి ఎనర్జీ సెక్యూరిటీ నీడ్స్ చాలా వస్తాయి. సో ఇండియా హ్యాస్ టు ప్లే ఎ ప్రొయాక్టివ్ రోల్ టు బ్రింగ్ బోత్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ టుగెదర్ టు మేక్ పీస్ బిట్వీన్ దీస్ 2 countries. అంటే అక్కడతో సరిపోతుందా ఇండియా? అంటే ఇండియా హ్యాస్ టు ప్లే ఎ ప్రొయాక్టివ్ రోల్. అంటే ప్రతి సమస్య, ప్రతి కష్టమైన కాలము ఒక నాయకత్వాన్ని ఇస్తుంది. భారతదేశానికి ఇది ముఖ్యమైన సమయము. తన ప్రపంచ రాజకీయాల్లో తనదైన ముద్ర పడాలి అంటే ఇరాన్ తోనూ ఇజ్రాయెల్ తోనూ రెండింటితోనూ మాట్లాడగలిగిన డిప్లొమాటిక్ మజిల్, దౌత్యపరమైన ఆ యొక్క శక్తి సామర్థ్యాలు భారతదేశానికి మెండుగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మిగతా జాతీయ రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా అంతే డిప్లొమాటిక్ గా వ్యవహరించారు కదా. అదే థియరీని ఫాలో అవ్వాలంటారు. ఇంకొద్దిగా ముందుకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఇది నా ప్రిడిక్షన్. ఎందుకు రష్యా యుక్రెయిన్ లో మన ఇంట్రెస్ట్లు అంత ఇదిగా దెబ్బతగల, కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వారు ఫ్లేరప్ అయిపోయి వెస్ట్ ఏషియా మొత్తం డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుద్ది. మన ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఇంకా మనము స్వయం ప్రతిపత్తి లేదు ఇంకా భారతదేశానికి. కాబట్టి ఇండియా యొక్క జోక్యం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ చంక్ ఆఫ్ ఇస్లామిక్ పాపులేషన్ ఆల్సో హ్యాపెన్స్ టు బి ఇన్ ఇండియా, ఇండోనేషియా తర్వాత. సో కాబట్టి మనకి స్టేక్స్ ఎక్కువ ఉన్నాయి. సో రష్యా యుక్రెయిన్ మధ్య అంటిముట్టినట్టుగా వ్యవహరించిన ఇక్కడ మట్టికి చాలా ప్రోయాక్టివ్ గా భారతదేశం రియాక్ట్ అవబోతుందని నా అంచనా. రైట్. ముందు రమేష్ కన్నిగంటి గారు,
ఇక్కడ సడన్ అటాక్ తో ఇరాన్ ఇజ్రాయెల్ కు షాక్ ఇచ్చిందా? ఇప్పుడు మన డిస్కషన్ కూడా జరుగుతుంది. ఐరన్ డ్రోమ్ మిసైల్స్ ను అడ్డుకోగలిగిందా? అంటే ఏం సిగ్నల్ ఇవ్వదలుచుకుంది ఇజ్రాయెల్ ఈ విషయంలో? తప్పనిసరిగా ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది చాలా సంవత్సరాల నుంచి, ముఖ్యంగా మిసైల్ అటాక్స్. ఎందుకంటే ఒక్కసారి ఇజ్రాయెల్ యొక్క జాగ్రఫికల్ భౌగోళిక స్వరూపం చూసినప్పుడు సార్, పైనేమో మనకి నార్దర్న్ సైడ్ ఆఫ్ ఇజ్రాయెల్లో మీకు లెబనాను, నార్త్ ఈస్ట్ సైడ్ మీకు సిరియా, ఇటు వైపున వెస్ట్ సైడ్ మనకి ఇది ఈస్ట్ సైడ్ మనకి జోర్డాన్ ఉంటుంది, కింద ఈజిప్ట్ సదరన్ సైడ్, ఇవన్నీ ఇలా ఉంటాం. కొద్దిగా దూరంలో మీకు ఇటు ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ఉంటాము. ఇటువైపు అంతా మధ్యధరా సముద్రం ఉంటాము, మెడిటేరియన్ సీ. భౌగోళిక స్వరూపం మనం చూసినప్పుడు ఐరన్ డ్రోమ్ హ్యాస్ బీన్ ఎ సక్సెస్ఫుల్ యునో వాట్ యు కాల్ యాంటీ మిసైల్ గా ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆఫ్ లేట్ రీసెంట్ పాస్ట్ లో చూసినప్పుడు ఐరన్ డ్రోమ్ కూడా 100% సక్సెస్ రేట్ ఇవ్వలేకపోతుందని తేటతెల్లమైంది. ఒక్కటి సతీష్ గారు, మన 10 టీవీ ప్రేక్షకులకి ఒక చిన్న అంటే అతి ముఖ్యమైన కీలకమైన సమాచారం ఏంటంటే, ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ కూడా 7th October 2023 అంటే లాస్ట్ ఇయర్ గాజా నుంచి హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లోపలికి వచ్చి 1500 మంది ఇజ్రాయలీల్ని మరి చంపడం జరగటం అనేది అసలు షాకింగ్ టు ద ఎంటైర్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఆఫ్ ద వరల్డ్. ఓకే, అంటే ఈ అంశాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు పెంటపాటి పుల్లారావు గారు అన్నారు సింబాలిక్ గేమ్ అయినా చేయొచ్చు అని. October 7th 5 రోజుల తర్వాత 1 year పూర్తి అయిపోద్ది. అంటే మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏదైనా 100% ఇజ్రాయిల్ ఈ విషయంలో తన కసి తీర్చుకోబోతుందని అలాంటి పరిణామం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పనిసరిగా. ఇప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు మామిడి గిరిధర్ గారు, ఆయన కొద్దిగా స్లైట్లీ సార్తో కొద్దిగా లైట్ గా డిఫర్ అవుతా నేను క్రిస్టల్ క్లియర్ ఒకటి చెప్పదలుచుకున్నాను. బికాస్ ఐ స్టడీడ్ అండ్ లివ్డ్ ఇన్ ఇజ్రాయెల్, ఐ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ దేర్. ఐ మే బి రాంగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, బట్ రైట్ నౌ my prediction is Israel is not going to take it lightly. It's not ఇంకా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు చెప్పినట్టు సింబాలిక్ గా కూడా కాకుండా ఇంకొక అడుగు ముందలకేసి 100% వెరీ వెరీ ఫోర్స్ఫుల్ అండ్ ఫియర్స్ఫుల్ రిటాలియేటరీ స్ట్రైక్ బై Israel, because 7th of October is coming. Benjamin Netanyahu, the current Prime Minister of Israel, already knew that he is going to step down very soon after this war. అసలు 100% he is going to go all out and do damage, because ఇస్లామిక్ వరల్డ్ లో ఉన్న సున్నీ ఇస్లామిక్ కంట్రీస్ కూడా, సౌదీ అరేబియా గానీ, ఈజిప్ట్ గానీ, మిగతా కంట్రీస్ కూడా షియా కంట్రీ అయిన ఇరాన్ గనక దెబ్బ తగిలితే వాళ్ళేం సపోర్ట్ గా రారు 100%. ఇజ్రాయెల్ నుంచి జరిగితే వాళ్ళు కూడా చూసి చేద్దాం అనుకోండి. ఎందుకంటే ఇజ్రాయెల్ హ్యాస్ మెండెడ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ యుఏఈ అండ్ సౌదీ అరేబియా హాఫ్ లేట్. సున్నీ ఇస్లాం తో ఇజ్రాయెల్ యొక్క ద్వైపాక్షిక సంబంధాలు కొద్దిగా మెరుగుపడినాయి. సో షియా కంట్రీ అయిన ఇరాన్ గానీ కూలిపోవటం లేకపోతే దెబ్బ తగలటం కానీ జరిగితే, సో సున్నీ కంట్రీస్ కు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఏమి పెద్ద దానికి రియాక్ట్ ఏమి అవరు. సో కాబట్టి నేను ఓవరాల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈసారి మట్టికి ఇజ్రాయెల్ అటాక్ సింబాలిక్ గా ఉండదు, ఏదో పైన తూతు మంత్రంగా ఉండదు, చాలా గట్టి దెబ్బ ఇజ్రాయెల్ కొడతానికి ఈసారి 7th October 2024 కల్లా యుద్ధం సిద్ధమవుద్ది. రైట్, అంటే 7th October మనం ఎదురు చూడాలి 100%. సంథింగ్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపెండ్ డెఫినెట్లీ. Because America also started. Joe Biden has already given instructions to American Army, Navy, Air Force, saying that whatever it is Israel is going to ask, you give it to Israel. Plus వాళ్ళకి ఎలక్షన్ ఇయర్, another 2 months ఎలక్షన్స్ ఉంది. ఇజ్రాయెల్ తో వాళ్ళు ఛాన్స్ తీసుకోరు. వాళ్ళు ఎవరు గెలవాలన్నా, అమెరికాలో ఒక ప్రెసిడెంట్ గెలవాలి అంటే 7 key states out of 50 states of United States of America. I have my doctorate in American studies, US government politics, foreign policy మీద స్టడీ చేసినట్టుగా చెప్తున్నాను. Jewish lobby in the US Congress is the most potent force to reckon with. కాబట్టి 100% Joe Biden has given complete green signal to American defense forces in support of Israel. రైట్. రమేష్ కన్నగంటి గారు, ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ ఒకవేళ ఈ తరహా యుద్ధం క్రియేట్ అవుతుంది అంటే ఎవరు గెలిచే అవకాశం ఉండొచ్చు? ఎవరు బలాబలాలు ఏంటి, ఎవరి స్ట్రెంగ్స్ ఏంటి? అంటే ఆ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, ఆ స్వాట్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది కొద్దిగా కష్టం. మనం అంటే ఫార్ అవే ఫ్రమ్ సిట్టింగ్ ఇన్ టీవీ స్టూడియో, ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. బికాస్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్, స్పీడ్, అకార్డింగ్ టు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారు, ఒక వార్ లో ఉండాల్సిన 3 ముఖ్య, ఒక అటాక్ లో ఉండాల్సిన అంటే ఆ స్పీడ్ ఎలిమెంట్, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. సో వీ నెవర్ నో what is hidden with Iran, what is hidden with Israel. But
ఒక ప్యాటర్న్ కనుక మనం గమనించినట్టు అయితే ఒక రఫ్ ఎస్టిమేషన్ టెంటేటివ్ గా చెప్పాల్సి వస్తే తప్పనిసరిగా ఓసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ ని ఇరాక్ లో ఉన్నదాన్ని ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ 1980s లో ఏ విధంగా వెళ్ళి డీస్టెబిలైజ్ చేసిందో ఆ చేయగలిగిన కెపాసిటీ, ఇంటెంట్, కంటెంట్, క్యారెక్టరు ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. సో ఎందుకంటే ఇరాన్ ఈజ్ ఏ న్యూక్లియర్ కంట్రీ, ఇజ్రాయెల్ హ్యాపెన్స్ టు బి ఏ న్యూక్లియర్ కంట్రీ. ఆ పశ్చిమాసియాలో ఈ రెండు న్యూక్లియర్ పవర్స్ చాలా డేంజరస్ ప్రపోజిషన్. సో డెఫినెట్ గా న్యూక్లియర్ ఫర్ వరల్డ్ పీస్, ప్రపంచ శాంతికి న్యూక్లియర్ డెఫినెట్ గా ఇది ఉండకూడదు. సో దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇజ్రాయెల్ హ్యాస్ ది ఇంటెన్షన్ ఉంది, దాని దగ్గర కంటెంట్ సబ్జెక్ట్ ఉంది, దాని దగ్గర క్యారెక్టర్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ షూర్, ఐ థింక్ ఇన్ ద డేస్ టు కమ్ టెహ్రాన్ విల్ హ్యావ్ ఏ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ యెస్టర్డే ఫ్రమ్ ఇజ్రాయలీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ హిట్టింగ్ ద వైటల్ ఇన్స్టలేషన్స్. ఒక జాతికి సంబంధించిన వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రాకెట్ లాంచింగ్ సెంటర్స్, ఇలాంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్, రైల్వే వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ. Israel has cyber security లో నెంబర్ 1, అవును, డ్రోన్ టెక్నాలజీ నెంబర్ 1. సో దే హావ్ మెనీ థింగ్స్ ఇన్ దేర్ ఫేవర్. వరల్డ్ లోనే చెప్పుకోదగ్గ స్థాయి ఉంది. టెక్ నో హౌ లో గానీ, టెక్నాలజీ పరంగా గానీ అది నెంబర్ 1 ఉంది. అండ్ ఆల్సో ఇందాక డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు చెప్పినట్టు ఐ థింక్ మన గిరిధర్ మామిడి గారు కూడా దానికి ఏకీభవించారు. నేను ఒక పాయింట్ చెప్పాను, అవును, ఈ సున్నీ షియా మధ్య డివైడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ పెండ్యులము టూ వర్డ్స్ షియా మీద ఎక్కువ ఫోర్స్ పడుతుంది. ఎందుకంటే సున్నీస్ ఆర్ ఆల్సో ఇన్ ఫేవర్ of Israel, not openly, but indirectly they are saying, okay, you can come and use our bases, to destabilize Iran, because we are also not happy with what Iran has been doing. In other words, the Shia Iran is doing anedi crystal clear avutundi. I think I also go along with డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. డెఫినెట్ గా 7th October 2024 కి అటు ఇటుగా 2 రోజులు అటు ఇటుగా సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ ఇజ్రాయలీ, విచ్ విల్ బి వెరీ వెరీ surprising, spectacular and splendid. Right.